నేను నిర్వహిస్తున్న శ్రీ టీవీ ఛానల్ని వీక్షిస్తున్న మిత్రులకు, శ్రేయోభిలాషులకు, ఛానల్ వీక్షకులకు మీ సినీ నటుడు డాక్టర్ చిట్టినేని లక్ష్మీనారాయణ హృదయపూర్వక నమస్సుమాంజలి. శ్రీ టీవీ ఛానల్ ద్వారా ఇప్పటి వరకు నేను అందించినటువంటి వీడియోలను విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేసుకుంటూ, ఇప్పుడు ప్రముఖ రచయిత, కవి, హేతువాద ఉద్యమ నేత శ్రీ త్రిపురనేని రామస్వామి చౌదరి గారు ఈ సమాజానికి సశాస్త్రీయమైన విద్య కావాలని, అలానే స్త్రీ విద్యావంతురాలు కావాలని, చదువుకున్న భార్య తన సంసారాన్నే కాదు యావత్ సమాజాన్ని చక్కదిద్దగలదు అనే ఆశయాలకు అనుగుణంగా కవిరాజు విజయము అనే పద్యాలతో కూడినటువంటి టెలిఫిలిం నిర్మించడం జరిగింది. ఈ కవిరాజు విజయం టెలిఫిలింను కూడా వీక్షించి ఆదరించాలని, అభిమానించాలని, విజయవంతం చేయాలని కోరుకుంటూ, ఈ కవిరాజు విజయం టెలిఫిలిం మీకు నచ్చినట్లయితే మీ మిత్రులకు, శ్రేయోభిలాషులకు షేర్ చేయాలని, అలానే మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాలను కామెంట్స్ రూపేణా నాకు తెలియజేయాలని కోరుకుంటూ, నమస్సులతో మీ డాక్టర్ చిట్టినేని. విద్యార్థుల ఐక్యత, ఈ పిచ్చి చదువులు బోధనా మండలిలో విద్యార్థుల ఐక్యత, ఈ పిచ్చి చదువులు బోధనా మండలిలో. విద్యార్థులారా, ఆగండి. విద్యార్థుల ప్రతినిధిగా మీ అబ్బారావుని బోధనా మండలి సభ్యునిగా నియమించటం జరిగింది. తెలుగు తేజం విశ్వమంతటా విస్తరిస్తున్నది. యూనివర్సల్ వర్సిటీ వారికి తెలుగులో సమగ్రమైన సాహితీ సంభారాన్ని సమకూర్చే ఒక కవిత్వ సంకలనం కావలసి వచ్చింది. అది ప్రపంచ విద్యార్థులకు తెలుగులో పాఠ్యపుస్తకంగా నిర్ణయిస్తారట. అటువంటి సంకలనం ఎంపిక చేసి పంపమని వారు త్రిలింగ సాహితీ పరిషత్తు వారిని కోరటం జరిగింది. అయితే ఈ సందర్భంగా ఆ పరిషత్తు వారు అందునిమిత్తమై వారి బోధనా మండలి అత్యవసర సమావేశం ఏర్పాటు చేయటమైంది. అదుగో ఈ సాహితీ పరిషత్కి అధ్యక్షులు, ఈనాటి సభకు అధ్యక్షత వహించే డాక్టర్ వివేక్ గారు విచ్చేయుచున్నారు. సభాధ్యక్షుడైన నేను సభకు ముందుగా వచ్చి సభ్యుల కొరకు ఎదురు చూడవలసి వచ్చినది. అడుగు విద్యార్థి ప్రతినిధి అబ్బారావు విచ్చేయుచున్నాడు.
అధ్యక్షుల వారికి నమస్కారం. చిరంజీవి కుశలమా? విద్యార్థి లోకంలో కుశలం ఎక్కడది అధ్యక్ష? మాకు చెప్పే చదువులు చూసి నానేసిన సున్నప్రాళలా కుతకుతా ఉడిగిపోతున్నాం. కూర్చోండి. అందరిలో చిన్నవాణ్ణి, చివర కూర్చుంటాను. ఉగ్రతాంబూలం దట్టించి అదే కారాకిల్లి వేసుకుని వస్తున్నవారు కన్నకవి గారు. ఆయన ఆదికవి నన్నయ్యకు వారసుడునని ఎంతో బిర్రు. అధ్యక్షుల వారికి అభివాదములు. ఆర్య కన్నకవి, ఆ హస్తభూషణం వెయ్యేది? ఆదికవియును వాగడ శాసనునగు మా నన్నయార్య ప్రణీతంబైన మహాభారతములోని ఆది పర్వము. బాగు ఆశీనులు కండి. ఈ అర్భకుని ఎదుట నేను కూర్చుంటయ్యా. ఏది బాగా అధ్యక్ష? మాంసం తినేవాళ్ళు బొమ్మికలు మెళ్ళో వేసుకుని తిరగాల? లేదు నాయన, పంతులు చెప్పే పాఠాలు గాలి కొదలి పగటి కలలు కనవలను. పంతుడు చెప్పేవి గాలి కబుర్లుగాను, పగటి కలలేమో పసందుగాను ఉండే దుర్దశ అసలు ఎందుకు పట్టాలి కన్నకవి గారు? అధ్యక్ష, చూచితిరా ఇతని అఘాయిత్యము. అందులకే ఇట్టి సభలలో విద్యార్థులకు ప్రాతినిధ్యము వలదంటిమి. అవునవును, బావిలోని కప్పలు అంతకుమించి ఏమనగలవు. నాయన అబ్బారావు, పెద్దలను చూడనాడరాదు. ఆ వస్తున్నవారే ఆచార్య దురంధరం గారు. ఈయన పురాణ కవుల ప్రతినిధి, పాండితీ పటిమ ఉన్నది. ప్రొఫెసర్ కావాలనుకుంటే డాక్టరేట్ లేకపోవటం ఇబ్బంది అయింది. అందువల్లనే దురంధరాచార్యలోని ఆచార్య శబ్దం ముందుకు తెచ్చి ఆచార్య దురంధరంగా చలామణి అవుతున్నారు. అధ్యక్షుల వారికి అభివాదములు. ఆచార్య, ఏమవి పలు గ్రంథములు తెచ్చితిరి? పురాణములు సభాపతి. పొక్కిటి పురాణములు కాబోలు. పిల్లకాకికేమి తెలియని ఉండేలు దెబ్బ. పోనీ పెద్ద కాకులే పంచుకోండి ఆ ఉండేలు దెబ్బలన్నీ. డాక్టరేట్ లేని వారికి ఆ మాత్రము పెద్దరికమైనను అవాంఛనీయమే అబ్బారావు. మీ డాక్టరేట్ల బండారము తెలియనంతటి అజ్ఞానంలో మేము కొట్టుమిట్టాడుట లేదులేవయ్యా. ఇంతటితో సరిపుచ్చుకొనడం మంచిది. కడుపు చించుకొనినా కాళ్ల మీద పడును. మృష్టాన్న భోజనము ముగించి కప్పురపు విడము గుప్పు గుప్పుమన అరుదించుచున్నవారు ప్రొఫెసర్ పద్మనాభం గారు. ఈయన ప్రబంధ కవుల ప్రతినిధి. అధ్యక్షుల వారికి నమస్కారం. నమస్కారం. ప్రొఫెసర్ పద్మనాభానికి స్వాగతం, సుస్వాగతం. దురంధరం గారు, స్వాగతం అంటే ఏంటి, సుస్వాగతం అంటే ఏంటి? కన్నకవినే ఎలా ప్రశ్నింపవు? ఆయనకు డాక్టరేట్ కూడా ఉన్నది కదా. దానికేముంది, అడగొచ్చు. కానీ ప్రొఫెసర్ పద్మనాభం గారు తూగుటు ఏల ఊగువారు కదా. కనుక ఒక ఊపుకు స్వాగతమని, మరొక ఊపుకు సుస్వాగతమని ఆయన భాష్యం పలుకుతారేమోనని భయంగా ఉంది. అహో, ఎవరీ కుర్రవాడు వచ్చిరాని పలుకులతో ముద్దులు కురిపించుచున్నాడే. శివశివ, మీ ముద్దులు మా వద్దకు తెచ్చారా?
ఈమె మల్లీశ్వరీదేవి గారు, రచయిత్రి, ముళ్ళ మీద అథారిటీ. ముళ్ళకు మించిన వారు మరొకరున్నారంటే ఈమె ఒప్పుకొనరు. అధ్యక్షుల వారికి అభివాదములు. నమస్కారం, కూర్చోండి. ఏమమ్మా మల్లమ్మ, మీ మొల్ల ఏమంటున్నది? ఏమన్నా అనకున్నా ప్రబంధ కవుల వలె స్త్రీలను అసభ్యంగా వర్ణించదు. రంభ కొరకు అంగలార్చెడి పండిత పరంపర కదా మేడం. అబ్బారావు, గురువుల నట్ల అవహేళన గావింపవచ్చునా? తప్పు నాయన. వీరు నిరంజనం గారు, స్థానిక కళాశాలలో తెలుగు శాఖ అధ్యక్షులు. వేమన కవితాతత్వంపై పరిశోధన జరిపి పట్టాపుచ్చుకున్నవారు. వేమన వలె ముక్కుసూటిగా మాట్లాడతారు. అధ్యక్షుల వారికి నమస్కారం. నమస్కారం, కూర్చోండి. ఈయన సింహాద్రి గారు, హేతువాది. చెడుకు చెవియొగ్గడు, తంతులకు తలవొగ్గడు. కవిరాజు రచనల పట్ల, ఆలోచనల పట్ల వల్లమాలిన అభిమానం. నమస్కారం అధ్యక్ష. నమస్కారం, కూర్చోండి. కుశలమా? కుశలమే. ఇంతకీ ఏ కవిరాజో? మీకెందుకు అనుమానం కన్నకవి గారు? కవిరాజ్ అంటే త్రిపురనేని రామస్వామి గారే. కవిత్వంలో హేతువాద రీతికి ఆద్యుడు ఆయనే కదా. శభాష్ అబ్బారావు, చక్కగా సమాధానం చెప్పావు. ఆ వస్తున్నవారు దామోదరం గారు. ఈయన జాషువా కవితకు హారతి పడతారు. అధ్యక్షుల వారికి నమస్కారం అండి. నమస్కారం, కూర్చోండి. అందరికీ నమస్కారం. కూర్చోండి. ఇక చర్చ ప్రారంభమవుతున్నది. పోగాలము దాపురించినది. అందరూ కవితలలు వారే. మీలాంటి వారికి మా గురువు గారు ఏమని సమాధానం ఇచ్చిరో తెలియనా? కన్నకవి గారు, వారి మాటల్లోనే వినండి. గవ్వకు సాటి రాని పలుగాకుల మూకలు అసూయ చేత నన్ను విధి దూరినన్ నన్ను వరించిన శారద లేచిపోవునే. ఈ వసుధాస్థలిన్ పొడమరే రసలుబ్ధులు గంటమూనెదన్ రవ్వలు రాల్చెదన్ గరగరల్ పచరించెద ఆంధ్రవాణికి. చాలు మిత్రమా, చాలు. మరలా నోరెత్తకుండా చేసావు. ఇప్పటికే సమావేశం ప్రారంభమొకటకు జాప్యం జరిగినది. ఎజెండా ప్రకారము సభను జరుపుకుందాం. చూడండి, మనము ఈ సమావేశమునందు సమగ్రమైన సాహితీ సంభారమును సమకూర్చు కవితా సంకలనము ఒకదానిని ఎంపిక చేయవలసి ఉన్నది. దానిని యూనివర్సిటీ వారు పాఠ్యాంశముగా స్వీకరిస్తారు. దానికి చర్చయ్యని అధ్యక్ష. నందయ్య ప్రణీతబ్బకు ఆది పర్వము అందులోకి అన్ని విధములా తగినది కదా. ఎందువలనో? మా నన్నయ్య భారత రచనకు ఎందుకు ఉపక్రమించనో తెలిసిన వారికి ఇట్టి సందేహము పడచూపదు. నానా రుచితార్థ సూక్తి నిధి నన్నయ్య భట్టు తెలుగునన్ మహాభారత సంహిత రచన బంధురుడయ్యే జగద్ది తంబుగన్. అయితే ఇది వాగను శాసనుడి మాట కాబోలు. నీవు అధికముగా వాగకు అబ్బారావు. ఆగండి కన్నకవి గారు. సభ్యులు పరస్పరం నిందలకు దిగుట మంచిది కాదు.
ఈ పాఠ్యగ్రంథపు ఎంపికలో మీ అభిప్రాయమేమో తెలియజేయండి పద్మనాభం గారు. పంచమ వేదమగు మహాభారతమునే కాదన్న వారితో పద్మనాభం గారు వాదించి ప్రయోజనమేమున్నది అధ్యక్ష? ఏమిటేమిటి? భారతము పంచమ వేదమా? పంచమ నిగమంబు భారతం బగునని పొగిడెరేల జనులు బుద్ధిమాలి. హింస నుంచి చూడ ఇష్టమెట్లయ్యనో, హింస నుంచి చూడ ఇష్టమెట్లయ్యనో, విశ్వదాభిరామా వినురవేమా వినురవేమా. అధ్యక్ష వింటిరా? ఎవరి అభిప్రాయములు వారివి. మీ అభిప్రాయం తెలియజేయండి పద్మనాభం గారు. తెలుగువారి మొట్టమొదటి స్వతంత్ర కావ్యంగానైనను భారతమును పఠింపవలెను. అసలు మేము ఇష్టదేవతా స్తుతినే కాదంటేమి కదా పద్మనాభం గారు. మీ నాస్తికులు అటులనే అన్నిటినీ కాదందురు. అవును, మోకాలకి బట్టతలకు ముడిబెట్ట చూచిన అన్నిటినీ కాదందుము, సహేతుకమైన అన్ని విషయములు సరే అందుము. మనుచరిత్ర పంచకావ్యములలో మొదటిది, దానిని ఎంపిక చేయవచ్చును కదా. ఇప్పుడు పంచెల జత కొరకు పంచరత్నాలు రాసినట్టే అప్పుడు దేనికోసం పంచకావ్యాలు రాశారో అదే పనిగా కొంటె కోణంగితనం ప్రదర్శిస్తుంటే చూస్తూ ఊరుకుంటారేమి అధ్యక్ష? ఇట్టి సభలో ఎల్లరకు ప్రాతినిధ్యముండుట మన కర్మ. అవును, కర్మమే. గీతాకారుడు ఏమన్నాడంటే, కళ్ళు తాగమన్నాడు. గీసేవాణ్ణి నేనే, గీయించేవాణ్ణి నేనే. అసలు ఇక మేమేం మాట్లాడం అధ్యక్ష. పోదాం పదండి పద్మనాభం గారు, ఈ వితండవాదాలతో మనకెందుకు? నలుగురున్న చోట 4 మాటలు తప్పవు. అన్నీ తెలిసిన మీరే అలా వెళ్ళిపోతామంటే ఎలా? మీ వాదన కొనసాగించండి. కూర్చోండి, మీరు కానివ్వండి. మనుచరిత్రమంతటి కథనమున్నది. ఒక్కొక్క పద్యము రస నిశ్శంతము కదా. ఓహో, అందలి హిమాద్రి శోభలే శోభలు. చూడకుండా వ్రాస్తే అలానే ఉంటాయండి. ఎందువల్ల నిరంజనం గారు? అదే, మీ పెద్దన అసలు నల్లమల్ల కొండలైనా సరిగా చూచాడా? ఓహో, మీ వేమన అన్నీ చూసే వ్రాశాడు కాబోలు. వేమన లోకాన్ని చూచి చూచి తరిచి తరిచి ఆచితూచి కవిత్వం రాశాడు. మా కవులవి చూచివ్రాతలు కావులే. మక్కీకి మక్కీ దింపిన మీ కవులెంతటి స్వతంత్రులో జగమెరుగుదా దురంధరం గారు. తిరిగి పెద్దన విషయమున దృష్టి సారించండి. హిమాలయమును గురించి వర్ణించవలెనన్నా చూసి వ్రాయవలసిన అగత్యమేమున్నది? రవిగాంచనిచో కవిగాంచును కదా. కనుక అవి ఎట్టుండునో ఊహించి రాశాను పెద్దన్న. కవిరాజు గారు చూచిన హిమాలయములు ఇవిగో, సందర్శించండి. సూచితి కందళీ పిహిత సుందర కందర మందిరావళి. సూచితి మాతులుంగతతి లొంగ లవంగ లతా కుడుంగము. సూచితి అంబరావరణ చుంబి ధరాధర తుంగ శృంగము. సూచితి సిద్ధమౌని జన శుద్ధ సమిద్ధ కుటీర పద్ధతులు. సింహాద్రి గారు, మీరు ఎన్ని చెప్పినను ఆంధ్ర కవితా పితామహుని భాషా వైదుష్యము, భావగాంభీర్యము, లోక విజ్ఞానము, కల్పనా చాతుర్యము, శయ్యా సౌఖ్యము. అవునవును, ఆ గ్రంథంలో తలకంత పెట్టుకుని విశ్రమిస్తే శయ్యా సౌఖ్యం బాగానే సమకూరుతుంది పద్మనాభం గారు. ఇదిగో నిరంజనం, నీ వెటకారానికేం గాని అసలు అల్లసాని వారి అల్లిక జిగిబిగి వేరొకనికెక్కడిదయ్యా? ఆ గజిబిజి పిల్లలకెందుకులేండి దురంధరం గారు. తల్లి మల్లీశ్వరి మనుచరిత్ర యందలి
అస్త్ర హృదయ విద్యా విశేషములు జ్ఞప్తి అందున్నవా? ఇందీవరాక్షుడు మనోరమకు అందించినదేనా? అయ్యో, స్త్రీలకి ఎంతటి దుస్థితి! చేత విద్యయుండియు ప్రయోగింపవీలు గాని కట్టడి. అందులోకే జాషువా గారు ఏమన్నారో తెలుసా మల్లీశ్వరి గారు? అబలయన్న బిరుదమంటించి కాంతల స్వీయ శక్తుల నదిని చిదిమినారు. సబలయన్న బిరుదు సాధించి హక్కులు గదన చేసి కొమ్మ కష్టచరిత కనుక మీకు చదువుల పట్ల చక్కని అవగాహన ఉండాలి మల్లీశ్వరి గారు. చదువుకున్న భార్య సంసారమును చక్కదిద్దగలదు. తన కుటుంబానే కాదు, యావత్ ప్రపంచాన్నే సరిదిద్దగలదు. కనుక పిట్టకథలకు పుట్టినిళ్ళైన పురాణములు ప్రబంధముల జోలికి పోకండి. జ్ఞానము విజ్ఞానము అందించే పుస్తకాలు చదవండి. ఏది ఏమైనా రామనామమే తియ్యని లడ్డుండ, అది తినేవారికే తీపెంట అంటూ భక్తి పారవస్యంతో పాడుకోవాలి. తల్లి, నువ్వు మళ్ళీ మొదటకొచ్చావా? మీరు లక్ష చెప్పండి, నేను ఒప్పుకోను. లక్షణంగా పిల్లల చేత మొల్లరామాయణం పారాయణం చేయించాల్సిందే అంటాను. రాముడి వంటి సత్పురుషుడు ఎందునూ కానరాడు. మల్లేశ్వర గారు, ఇంతకు నే చెప్పేదేమంటే, పురుషులతో పాటు సమానముగా స్త్రీలు సర్వకళాభిరాములై ఈ సమాజాన్ని ముందుకు మున్ముందుకు నడిపించాలి. మీరు రాముని ఒకవైపు నుంచే చూస్తున్నారు, ఇదిగో మరోవైపు నుంచి కూడా చూడండి. శబరి భక్తిని కనిపెట్టి సంతసించి కంటి చూపుతో మోక్షంబు కట్టబెట్టే శంభుకుని తపంబును మెచ్చి సాహసించి కత్తివ్రేటుతో మోక్షంబు కట్టబెట్టే కత్తివ్రేటుతో మోక్షంబు కట్టబెట్టే అంతేకాదు, సంశయించు భర్త సాహచర్యము చేయ సాధ్యపడునే ఎట్టి సాధ్వికైనా సీత భూమి జొచ్చే శ్రీరామచంద్రుని కూడియుండలేక కుప్పు స్వామి సింహాద్రి గారు, మీ రామస్వామి గారు ఎన్ని చెప్పినను నాకు మాత్రము భక్తిభావనకు మించినది మరొక్కటి కానరాదు. గుహుని భక్తిభావమందు ఎంతటి తన్మయత్వమో! సుడిగొని రామపాదములు సోకిన ధూళి వహించి రాయి ఏర్పడనట కాంతయ్యనట పన్నుగ ఈతని పాదరేణు వీయడబడి ఓడ సోకనిది ఏమగునోయని సంశయాత్ముడై కడిగే గుహుండు రామపద కంజయుగము భయంబు పెంపునన్ అందులో భయం తప్ప భక్తి ఎక్కడుంది మేడం? నీకు బొత్తిగా భయం లేకుండా పోయింది అబ్బారావు. హాస్యం కాదు మేడం. రాముడి పాదధూళి రాయికి తగిలి స్త్రీగా మారినట్టే నావకు తగిలి నావ కూడా స్త్రీగా మారితే తన జీవనాధారమైన నావ పోగా ఆ స్త్రీని వెంటబెట్టుకొని ఇంటికెళితే ఇది యవతి అని పెళ్ళాం తెడ్డు తీసుకుంటుందనే భయంతో గుహుడు గజగజా వణికి రాముడు కాళ్ళు కడిగాడు కాని భక్తితో కాదు. నీ వితండవాదనకేంలే అబ్బారావు. వివాదాలు మాని పాఠ్యపుస్తక నిర్ణయం చేయండి.
అతి మధురము అతి పేసలము అతి పేయమునగు తెలుగు భాష ఎందలి అందచందములన్నీయు మనము ఎంపిక చేయు పాఠ్యగ్రంథమునందు ఉండవలయును. బాగున్నది. అటులైన మా కవి సార్వభౌముడు అందులకు తగినవాడు కదా. తెలుగు కవితా ప్రపంచంలో చక్రవర్తులకు పాదుషాలకు సార్వభౌములకు ఏమి కొదవా? ఇంతకు ఎవరా సార్వభౌముడు? ఎవరా? కంచుడక్క నుగ్గు గావించిన శ్రీనాథ కవి సార్వభౌముడు. ఓహో, అంత పసగలదా ఆయన కవిత్వం? పసగలది కనుకనే అటువంటి మహాకవి అయిన శ్రీనాథుని కాశీఖండము నెన్నుకొనవచ్చును కదా. కాశీఖండము కంటే శృంగార నైషధమో శివరాత్రి మహత్యమో అయితే మరింత బావుండును కదా. ఆయన రాత్రి మహత్యాలు పచ్చి శృంగారాలు మాకు పంచిపెడదామనే? ఊరూరు ఆయనకు వేసిన పీటలు చాలు, వేస్తున్న వేషాలు చాలు. అసలు శృంగారము రసరాజమని నీకు తెలియదా? అవి కూడా తెలిస్తే మనని ఇంకా బ్రతకనిస్తారా? అది సరే గాని అప్పటి సీసాల కవులకు ఇప్పటి సీసాల కవులకు పెద్ద తేడా ఏమీ లేదంటున్నారు రుచి తెలిసినవారు. ఓహో, మీ ఆట వెలదులే కాబోలు మత్తునివ్వనివి. సీసాలను చేజిక్కించుకున్నవారు ఆట వెల్దోళ్ళని ఎందుకు వదులుతారండి? అయినా కవిత్వానికి రసం ఒక్కటే ఉంటే సరిపోతుందా? మరి ఇంకేం కావాలేనో? మీ అప్పకవి చెప్పలేదా పద్మనాభం గారు? మా అప్పకవి ఎందుకు చెప్పలేదు? ఉపమగలిగినను శయ్యల నొప్పియున్నను అంగ్రిభవుని కావ్యంబు గ్రాహ్యంబు కాదని చెప్పెను కదా. అది తెలియదా మీకు? తెలుసు, మీ కుత్సితపు బుద్ధులన్నీ తెలుసు. అసలు కవిత్వానికి కులానికి ఏమిటి సంబంధం? శూద్రుడు సేవలు కావాలి, తూగుటూయలు కావాలి, అందులో ఊగుతూ తూగుతూ అల్లిబిల్లి ఊహలల్లాలి. అసలు శూద్రుడు ఎవడయ్యా? ఎవడ సృష్టించాడు ఈ శూద్రుణ్ణి? శూద్రుడి సంగతి తర్వాత చూద్దాం గాని అసలు ఈ అంగ్రీభవుడెవరండి? అంగిరిబావుడు అనగా కాళ్ల నుండి పుట్టినవాడు. ఓహో, ఏమి విడ్డూరము! కాళ్ళ నుండి కూడా పుడతారా సింహాద్రి గారు? ఆ విషయము వాళ్ళనే అడుగు. అప్పకవిని వెక్కిరింపనవసరం లేదు. యజుర్వేదమునందలి పురుష సూక్తములోని ఈ మంత్రము వినుడు. బ్రాహ్మణోస్యాముఖమాసీత్ బాహూరాజన్యకృతః ఊరూ తదస్య తత్వైస్యః పద్భాగం శూద్రో అజాయతః. అనగా బ్రాహ్మణులు భగవంతుని ముఖము నుండియు, క్షత్రియులు బాహువుల నుండియు, వైశ్యులు తొడల నుండియు, శూద్రులు పాదము నుండియు పుట్టిరని దీని అర్థం. మీ వేదాల ప్రకారం అయితే అమ్మకు అయ్యకు పుట్టినవాడు ఒక్కడూ లేడన్నమాట. సింహాద్రి గారు, మీరు శూద్రులెవరని నిలదీస్తున్నారు. అంతటితో ఆగిందా? పంచముడి సృష్టి జరిగింది. ముసలివాడైన బ్రహ్మకు పుట్టినారు నలుగురు కుమారులనుట విన్నాము గాని పసరమున కన్న హీనుడ భాగ్యుడైనా ఐదవ కులస్థుడెవరమ్మా సవిత్రీ. అని జాషువా గారు నిలదీసినా ఏం ప్రయోజనం? కడజాతి వాని మీద కసరి బొసలు కొడుతూనే ఉన్నాడు. 4 పడగల హైందవ నాగరాజు. 4 పడగలేం కర్మ, 1000 పడగలతో కొట్టే బుస వినిపించటం లేదా దామోదరం గారు? వర్ణముల విషయమట వదలి పాఠ్యగ్రంథం నిర్ణయం చేయండి. ప్రకృతి వర్ణన విషయంలో కూడా మా నన్నయ్యను మించిన వారు లేరు. మచ్చుకు ఈ పద్యము వినండి. శారద రాత్రులు ఉజ్వల రసత్తర తారకహార పంక్తులను
చారు తరంబులయ్యే వికసన్నవ కైరవ గంధబంధురోదార సమీర సౌరభముదాల్చి సుధాంశు వికీర్యమాణ కర్పూర పరాగ పాండు రుచి పూరములు అంబరపూరితంబులై అంబరపూరితంబులై. అబ్బే, ఇందులో ఒక్క తెలుగు పదం కూడా లేదే. అబ్బారావు చెప్పండి. నన్నయ్య ఆది పర్వారంభములోనే శ్రీవాణి గిరిజాశ్చిరాయ దదతో వక్షో ముఖాంగేషు అంటూ ఒక శార్దూలాన్ని వదిలాడయ్యా. తెలుగు పేరు చెప్పి గీర్వాణం వెలగబెట్టాడు. అయితే నిరంజన మాస్టారు, కవులు శార్దూలాలు మర్తేబాలతో సర్కసులు చేయిస్తారన్నమాట. అంతేగా మరి. నువ్వు మరీ ఇంత గడుసు పిండానివనుకోలేదబ్బారావు. మరి మా పోతన గారి మాట ఏమిటంటారు? బాలరసాల సాల నవ పల్లవ కోమల కావ్య కన్యకన్ కూడలకిచ్చి అప్పడుపు కూడు భుజించుట కంటే సత్కవుల్ హాలికులైనలేమి సత్కవుల్ హాలికులైనలేమి గగనాంతర సీమల కందమూల గౌతాలికులైనలేమి నిజదార సుతోదర పోషణార్థమై అని చెప్పినవాడు కదా పోతన. ఆ పద్యము అసలు పోతన సొంతముగా రాసినదేనా? భాగవతమంతా వ్రాసినవాడు ఆ మాత్రం పద్యం వ్రాయలేడా? ఆయన శక్తిని శంకించి కాదు అడగటం, నిజానిజాలు తెలుసుకుందామని. ఈ మధ్య ఒక వాదము లేవదీశారులేండి. అందులోనివి 2 పంక్తులో 3 పంక్తులో మంచన వ్రాశాడని. అయ్య బాబోయ్, అంత వంచినా? అందుకే కాళోజీ గారు భలే అన్నారు. ఏమనబ్బారావు? ఎవరిదైనా పద్యమైనా గద్యమైనా మాటైనా పాటైనా వాడుకున్నప్పుడు పలానా వాళ్ళదని చెప్తే కొటేషన్, చెప్పకపోతే కొట్టేషన్. అధ్యక్ష, అబ్బారావు అల్లరికిమి గాని అష్టదిగ్గజములలో ఏ ఒక్కని రచనమునైనను పాఠ్యగ్రంథముగా సిఫారసు చేయవచ్చును కదా. అష్టదిగ్గజాలేమిటండి దురంధరం గారు? అంతకు ముందు వాళ్ళు, అప్పటి వాళ్ళు అందరందరూ మహనీయులేనని అందరికీ కలిపి ఒకేసారి నమస్కారం పెట్టారు జాషువా గారు. మీకు తెలీదా? ఎందువలన జాషువా గారి మాటల్లోనే వినండి. విజయ విలాసుని వినుతింపదలచిన జక్కన్న కోర మీసాలు దువ్వే జక్కన్న కవనంబు చక్కనిదని పల్క బినవీర కవినాల్క వెళ్ళబెట్టే బినవీర కవి పల్కు వెలదిగి మగడన్న గండ పెండేరంబు గల్లు మనియే పెద్దన్న కవితకు పెదతాతయని పల్క రామభూషణుండు అంబరంబు జూచే పట్టుమూర్తికి కవిరాజు పట్టమీయ తిట్టి లింగడు చేపల బుట్ట జూపే అందరందరూ మహనీయులని తలంచి ఒక నమస్కారమునరించి ఊరకుంటి ఏం చేస్తాము నాయనా? ఎంత మంచివానికేని గుప్పెడు మసిపూయగలరు దుష్ట పురుషులిచట.
ఎంత చవటనేని ఇంద్రుగా చంద్రుగా ఘన ప్రతిష్ట పునమగలరు నరులు. అయ్యో పద్మనాభం గారు, ఆ మాత్రం తెలియదా? అది మీ వంటి వారిని దృష్టిలో పెట్టుకుని జాషువా గారు పలికిన పలుకులండి. ఆ పలుకులతో మాకేమి పనిగాని గంటమును జుంటితేనియలో ముంచి సృజించిన మధురాతి మధురమైన కవితలను కూడా కాదందురా. నాకు తెలియకడుగుతాను, గంటమును జుంటి తేనెయలో ముంచి వ్రాస్తే చీమలు తాటాకులతో సహా తినేవా పద్మనాభం గారు? అధ్యక్ష, ఈ బోధనా మండలి సభ్యత్వము మమ్మలను అవమానముల పాలు గావించుటక అన్నియును వింత ఊహలు విడ్డూరుపు వాదనలు. వీరి ధోరణి చూడ తా చెడ్డకోతి వనమెల్లా చెరచినట్లుండే. అధ్యక్షుల వారు మౌనం వహింప వారు మరింత పెట్టేగిపోతున్నారు. పెద్ద చిన్న మంచి మర్యాద లేకుండా పోయింది. అధ్యక్ష, వ్యవహారం ఇంత దూరం వచ్చిన తర్వాత మేము ఈ సభలో ఉండం. పద్మనాభం గారు, వెళదాం పదండి. ఇంకా దారి భత్యములు పుచ్చుకున్నట్టు లేదుగా. అబ్బారావు, నువ్వు ఊరుకోవయ్యా. సభలో ఇట్టి పరిణామములు ఊహించుతూనే ఉన్నాను. కన్నకవి గారు, మీరు కూర్చోండి. పాఠ్యగ్రంథ నిర్ణయమున మీరేమైనా చెప్పవలసి ఉన్నదా దురంధరం గారు? అధ్యక్ష, ప్రాచీన కవులు సామాన్యులా ఏమి? ఎత్తి విటుడు కాకపోవుటెట్లు, ఎత్తి విటుడు కాకపోవుటెట్లు, అస్మదీయ కావ్య శృంగార వర్ణనా కర్ణనమునా విటుడు ఎత్తి కాకపోవునే విసమదీయ కావ్య వైరాగ్య వర్ణనా కర్ణనమునా అని అతి మనోహరంగా వివరించినాడు మా సంకుశాల నృసింహకవి. ఈయనెవరండి? పేరెప్పుడు విన్నట్లేదే. ఆయన పిల్ల వస్తు చరిత్రకారుడులే. ఓహో. అధ్యక్ష, ఇక మేము వాదించి ప్రయోజనమే లేదు. పాఠ్యగ్రంథముగా వారికేమి కావాలేనో వారినే చెప్పమనండి. పలువురు మాట్లాడిన గందరగోళముగా ఉండును. ఈ పక్షమునకు ప్రాతినిధ్యం వహించి మీరు సమాధానం చెప్పగలరా సింహాద్రి గారు? అలాగే అధ్యక్ష. పాయక పూర్వగాథలని ప్రత్న కవీంద్రులు నేటిదాకా రామాయణ భారతాది కృతులన్నీయు వ్రాసిరి త్రిప్పి త్రిప్పి ఏదో ఒక కప్పమంచు తనకొక్కటి అకట నూతనాంశమేదో ఒకటే నియుం తెలుపలోపని గ్రంథ సమూహమేటికో అని రామస్వామి గారి వలె ప్రశ్నించుకొని నూతనాంశములు రాసులు పోయేవలె. సత్యనిష్ట ఉండవలను, నుడికారపు సొంపు కావలను, భావ విప్లవమునకు నూతన చైతన్యమునకు దారి చూపవలెను. వాటన్నిటినీ రంగరించి కవితలలిన కవిగాని గుదిగుచ్చిన గ్రంథముగాని కలవా సింహాద్రి గారు? ఆ ప్రశ్న ఆయన నడగపని ఏమున్నది? త్రిపురనేని రామస్వామి అనియును సూత పురాణమనియును బదులు పలికెదరు గదా. అందుకే మా రామస్వామి గారు మనసు నచ్చనెడల మన్నింపగావచ్చు, మనసు నొచ్చునెడల మానవచ్చు గాని
కానీ వివరమేమి కనకుండా వినకుండా పరుల బ్రువదిట్ట ఫలము గలదే పరుల బ్రువదిట్ట ఫలము గలదే అని సూతపురాణమున మందలించినాడు. సరే, సూతపురాణమునందు మీరు పేర్కొన్నవి అన్నీయూ కలవా? కవిరాజు గారు వ్రాసింది సూతపురాణము ఒకటే కాదు, మరి ఇంకేమి వ్రాసెనో? ముచ్చటగా 3 శతకములు: కుప్పుస్వామి శతకము, ధూర్తమానవ శతకము, గోపాలరాయ శతకము. బ్రహ్మనాయుని నోట పలికించిన భగవద్గీత వినలేదా? కవిరాజు వ్రాసిన కారంపూడి కథనము, కొండవీటి పతనము, రాణా ప్రతాప్ అనే నాటకాలు లభించనందుకు చాలా బాధగా ఉంది. లభించినవి చదివితే చాలు. కురుక్షేత్ర సంగ్రామం, శంభుక వధ, కూని వేటికవే సాటిలేని మేటి రచనలు. అధ్యక్ష, మీరు సింహాద్రి గారిని మాట్లాడమనగా వీరెల్లరూ మాట్లాడుదురేమి? మంచి విషయమును వివరింప ఎందరూ మాట్లాడిననేమి? భావ విప్లవమును కోరిన కవిరాజు భాషా విప్లవములకు ఎందుకు వెరసినాడో? వెరచి కాదు, పండితులకు వారి భాషలోనే సమాధానము చెప్పవలగినన్న పట్టుదల. ఆ మాత్రం తెలియదా కన్నకవి గారు? కవిరాజు మీ కవుల మాదిరి మడికట్టుకు కూర్చుంటే వీరగంధం ఎలా పంచేవారు, మేలుకొలుపులు ఎలా పాడేవారు? ఆయన క్షామాన్ని వివరించిన, సమాజ క్షేమాన్ని వర్ణించిన, దేని ప్రత్యేకత దానిదే. నందగోష్ఠములను వర్ణించిన, నందనవనాల్ని సృజించిన ఆ అందమే అందం. మొత్తుకోళ్లని చెప్పి నెత్తిన మొట్టినా, జోతలని వాతలు పెట్టినా వాటి దారే వేరు. పిట్టకథలకు పుట్టినిల్లైన పురాణాల్ని పునాదులతో సహా పెకిలించి వేశారు. దూర్త మానవునిపై దైవం ఎంతగా ధ్వజమెత్తేటట్లు చేశాడో. కుప్పుస్వామి శతకంలో హితబోధలు కుప్పలు తెప్పలు. వివాహ విధి కూడా అందించారట కదా? అది సరే, మీరు ఉట్టంకించిన విషయములన్నీయును ఆయన వ్రాసిన ఏ పుస్తకంలో లభించును సింహాద్రి గారు? దానికి సింహాద్రి గారి దాకా ఎందుకండి? నన్ను అడిగితే నేను చెప్పను. గుంటూరులో కవిరాజు సాహితీ సమితి వారు కవిరాజ మార్గం అనే పుస్తకాన్ని ప్రచురించారు. అందులో అన్నీ ఉన్నాయి. అసలు అవి అన్నీయూ నీకు బాగా అర్థమయ్యాయా నాయనా? ఏదో పాపం పసివాడు, నలుగురులో పరువు తీకు. పరువు విషయమూ ఉంది అందులో. వింటారా? సింహాద్రి గారు వివరించండి. తప్పకుండా. ఇతరుల పరువుతో బ్రతుకనిచ్చుట ఎన్నడు నేర్చుకొందువు. అవాయతమగు ఈ ప్రపంచ సుఖమన్నది ఒక్కటే నీ సుఖముగా. ప్రతిదినమున్ స్మరించు సమభావమునెన్నడు నేర్చుకుందువు. ఉన్నతి గనుచుండి ఈ ప్రజల నారతం నిన్ను మెచ్చ మానవా. కనుక పరువు ప్రతిష్టల విషయాన్ని అలా వదిలి కవిరాజ మార్గమును పాఠ్యగ్రంథముగా నిర్ణయించుటకు సభ ఆమోదించవలసిందిగా కోరుచున్నాను. నేను ఆ ప్రతిపాదనను సమర్థిస్తున్నాను. నేను అంగీకారమును తెలియజేయుచున్నాను. మేము అంగీకరించము. ఓహో, అంగీకరించరా? చల్లపిల్ల వెంకటశాస్త్రి గారి కంటే గొప్పవారా తమరు? కాము. అయినా ఇప్పుడు ఆయన ప్రస్తావన ఎలా ఎందురా? భట్టుమూర్తి గారి విషయంలోనే ఇది తేటతెల్లమైనది. కులాభిమానానికి, విద్వత్తుకు ఎంతో దూరమని తేల్చేశారు. ఇక ఇప్పుడు రామస్వామి గారి విషయమున ఈ శశబిషలేలా? అలా నన్నయ్యకు తిక్కనకు లేని మహాభాగ్యము తన శిష్యరికము వలన చల్లపిల్లవారికి దక్కినదని విశ్వనాథవారు చెప్పగా వినియుంటిమి. కాని రామస్వామి వారు తమ గురువుల గూర్చి అటుల చెప్పినట్లుగా వినియుండలేదే.
అటుల రామస్వామి గారు చెప్పవలసిన అవసరమేమున్నది? వారి గురువుగారైన చెల్లపిల్లవారు ఆర్ధతతో చెప్పిన మాటలు వినలేదా మీరు? రామస్వామి కవిత్వ తత్వఖని బారట్ల కులీనుండు విద్యామాన్యుండు శిశుత్వమాది తన ప్రాయం బెల్ల అక్కైతకే నేమించన్ ప్రకృతంబు పేరిమికి ఆనేమంబె ముఖ్యంబు నన్నే మానించిన ఎట్లు సంతసిలి నేనీ ఆశిషం విచ్చితి అంతేకాదు భూత పురాణ కల్పనకు సూరుల సూయకు కొంత లోగియున్ చేతమునందు మెత్తురని చెప్పుదు సంధియమందక లేశమున్ అని కూడా చెల్లపిల్లవారు అన్నారు కదా. అటులైన చెల్లపిల్ల తిరుపతి జంటకోళ్ల మాటలకు మేమెదురాడము. వారి మాటలను మేము తలదాల్తుము. మీరేమందరు? అనుటకేమున్నది? తిరుపతి వెంకట కవుల మాట కదా, మాకును శిరోధార్యమే. మాకును శిరోధార్యమే. ఎట్టకేలకు గురువులు రాజమార్గము పట్టిరి, అదే కవిరాజ మార్గము పట్టిరి. పట్టకేమి చేతురు నిజమనకు కవిరాజు పరుల మెప్పు కోరి పాటు పడ్డది లేదు, స్వార్థమునకు కేలు సాచలేదు. గొప్పతనమును చూచి కోడై కూసిన జగము మాత్రమింత సాక్ష్యమిచ్చు. మీ అభిప్రాయమేమి మల్లీశ్వరి గారు? ఒక్క భగవద్భక్తి విషయమున సందేహించున్నాను గాని చదువుకున్న భార్య సంసారము దిద్దునన్న ఆ మహనీయునికి జేజేలు పలుకుచుంటిని. సభ్యుల అభిప్రాయములకు అనుగుణంగా యూనివర్సల్ వర్సిటీ వారి పాఠ్యాంశముగా కవిరాజ మార్గమును సిఫారసు చేయుటకు ఆమోదించడమైనది. హేతువాద కవిత కీతడే ఆద్యుండు, భావ విప్లవ ప్రవక్త ఈతడే ఈతడే. హేతువాద కవిత కీతడే ఆద్యుండు, భావ విప్లవ ప్రవక్త ఈతడే ఈతడే. నవయుగోదయంబునకు నాంది పల్కిన రవిని గుండగు కవిరాజు ఈతడే. ఛాందస భావాల కడలి చిలికి కలిగే సనాతన ధర్మాల మురికి. ఛాందస భావాల కడలి చిలికి కలిగే సనాతన ధర్మాల మురికి. అందించే అభ్యుదయ భావంబు పూరించే హేతువాద శంకంబు. అందించే అభ్యుదయ భావంబు పూరించే హేతువాద శంఖంబు.